సెకండ్ హేమంత్ గారు ఏంటి చెప్పండి సార్. ఇది జరిగిన సందర్భము చాలా విషాదకరం. మనం ఎవరిని డిస్మిస్ చేస్తాం, ఎవరిని రాజీనామా చేస్తాం, ఎవరిని బాధ్యులు చేస్తాం అన్నా కూడా అనేదానికంటే కూడా గతంలో కూడా వారం క్రితము ఆన్లైన్ లో టికెట్లు ఇష్యూ చేశారు. టికెట్లు ఇష్యూ చేసిన దాదాపు కరెక్ట్ గా 25 నిమిషాల్లో దాదాపు 1,50,000 టికెట్లు అమ్ముడు పోయినాయి. అంటే కంప్లీట్ అయిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఇదేంటంటే ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రక్రియ అయితే కాదు, గత కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రక్రియ. ఏదైతే 2022లో వైసీపీ ప్రభుత్వం 10 రోజులు దర్శనం కల్పించిందో చాలా సంతోషపడాల్సిన విషయం. ఎందుకంటే 2 రోజులు తొక్కిసలాటికి 10 రోజులు విధిగా మనకు గ్యాప్ కల్పించడము చాలా మంచి విషయం. కానీ నేను దాన్ని ఏమంటున్నానంటే దీని రాజకీయ కోణం కాకుండా ఎప్పుడు స్థానికులుగా కాకుండా, స్థానికులు అయితే మేము టికెట్లు వేసుకుని ఎక్కడెక్కడో మీరు చెప్పిన ఆల్టర్నేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకోటి ఎప్పుడు పనికి వస్తుందంటే అది స్లోగా తయారవుతుంది. ఇదేంటంటే అబ్రకదబ్రా అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. ఒక్కరోజు మంత్రం వేసి యావత్ యంత్రాంగాన్ని మార్చేద్దాం అనడానికి ఇది కాదు. ఇది సమయము జరగకూడదు, జరిగింది విషయం. పరామర్శ మానవత దృక్పథ కోణంలో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీన్ని నేనేమంటానంటే గతంలో జరిగిన దానికంటే కూడా ఈ రోజు జరగకూడని విషయం జరిగింది. దీనికి కరెక్ట్ గా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు సార్. 1 రోజు 2 రోజులు 3 రోజులు తిరుమలలో ఎక్కడో వచ్చాడు బస చేసి ఈ టోకన్లు తీసుకొని దర్శనానికి వెళ్ళి మళ్ళా తిరుగు వాళ్ళ ఇంటికి పోయేదానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ టోకన్లు ముందుగానే అలాంటి ఆలోచన ఉంటే ఎక్కడెక్కడ ప్రదేశాలు ఉందో ప్రతి ఊళ్ళో పెట్టారనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే అది తీసుకోవాల్సింది విషయం అన్నపరెడ్డి గారు అడుగుతున్నా నేను. ఒక నిమిషం సార్, అన్నపరెడ్డి గారిని ఒక విషయం అడుగుతున్నా. మీడియాని ముద్దాయి చేశారు. ఏ విధంగా మీడియాని ముద్దాయి చేశారో నాకు అర్థం కావట్లే. దీంట్లో మీడియాకి ఉన్న పాత్ర ఏంటి? సరే, అది సెకండరీ సబ్జెక్ట్ అండి. ప్రచారం చేసేటువంటి మీడియా ఇటువంటి గొప్ప విషయాన్ని చిన్న ఊరి లేకుండా ఇప్పుడు మీడియా సహచర మీడియాని కాపాడటం. నేను మీడియాకి సంబంధించిన వ్యక్తిని. విజయ్ గారు దయచేసి ఇది కాదు మీడియా మీద హేమంత్ గారు విజయ్ గారు మనకి ఇంకా అక్కడ మహేశ్వరరావు గారు ఉన్నారు. వారి అభిప్రాయం తీసుకోవాలి. దయచేసి అలౌ చేయండి. ఇద్దరు కూడా ప్లీజ్. హేమంత్ గారు విజయ్ గారు హేమంత్ గారు దయచేసి ఆగండి. అక్కడ మహేశ్వరరావు గారు ఉన్నారు, ఇంకో గెస్ట్ ఉన్నారు, ఆయన అభిప్రాయం తీసుకోవాలి. దయచేసి 1 నిమిషం ఆగండి. ఎవరు ఆశించింది కాదు, ఎవరు ఊహించింది కాదు. సార్ ఊహించలేదు. సరే, ఇప్పుడు మీడియా అన్నంత మాత్రం బాధపడిపోక్కర్లేదు. ఒక్క నిమిషం మహేశ్వరరావు గారు, విజయ్ గారు మీరు కూడా ఏంటండి 1 నిమిషం ఆగమన్నప్పుడు. అక్కడ ప్రత్యక్ష సాక్షుల కథనం బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేటువంటి ప్రక్రియలో పోలీసులు చేసిన హడావుడికి భద్రతా వైఫల్యం అని ప్రత్యక్ష సాక్షులు. సార్ విజయ్ గారు ఒక్కసారి దీన్ని కేవలం మానవ తప్పిదం భగవంతుడి మీద నెట్టేసేసి భగవంతుడి మైల పడలేదా తిరుపతి ఈ రోజు. విజయ్ గారు టాపిక్ వేరే దానికి వెళ్ళిపోతాం. దయచేసి ఒక్కసారి వినండి సార్. అందరికీ అవకాశం ఇవ్వాలి. మళ్ళీ తర్వాత నేను పేరు తెచ్చుకోవాలి, మీరు చెడ్డ పేరు మమ్మల్ని మాట్లాడినెవరని. మహేశ్వరరావు గారు ప్లీజ్ ఈ 10 minutes మీరు మాట్లాడి కంక్లూడ్ చేయండి. అంటే